హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో లూప్స్ గురించి తెలుసుకుందాం. జనరల్గా లూప్ అంటే జరిగిందే మళ్ళీ మళ్ళీ జరగటం, దాన్నే లూప్ అంటాం. మీకు ఈజీగా అర్థం అవడానికి ఒకసారి చూడండి. అదే మ్యాజిక్ అనేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నట్టుగా సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. ఓకే, ఇదే లూప్ అన్నమాట. ఇప్పుడు ప్రోగ్రామింగ్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. printf అని ఇచ్చి ఇక్కడ నేను షార్ట్కట్లో రాస్తున్నాను. ఓకే, ఇదే రాద్దాం మనం, సేమ్ అదే మ్యాజిక్. ఓకే, ఇలా ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఇది ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది? ఒక్కసారి ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో, అదే మ్యాజిక్ అని. కానీ లూప్స్ని యూజ్ చేస్తే ఇదే స్టేట్మెంట్ని మనం మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అంటే అదే మ్యాజిక్ అనేది రిపీటెడ్గా ప్రింట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఇంకా ప్రోగ్రామింగ్లో అయితే ఇలా ఇన్ఫైనట్ టైమ్స్ కాకుండా హ్యాపీగా ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లే ప్రింట్ చేయొచ్చు. అంటే 5 టైమ్స్ కావాలంటే 5 టైమ్స్, 10 టైమ్స్ కావాలంటే 10 టైమ్స్ అలా ప్రింట్ చేయొచ్చు. ఓకే, సి ప్రోగ్రామింగ్లో లూప్స్ అనేవి 3 విధాలుగా చేయొచ్చు. ఒకటి వైల్ లూప్ యూస్ చేసి చేయొచ్చు, రెండోది డూ వైల్ లూప్ యూస్ చేయొచ్చు, మూడోది ఫర్ లూప్ యూస్ చేయొచ్చు. ఈ వీడియోలో వైల్ లూప్ని యూస్ చేసి ఇందాక చూసాం కదా అదే మ్యాజిక్ అనేది, దాన్ని రిపీటెడ్గా ఎలా ప్రింట్ చేస్తామో చూపిస్తాను. తర్వాత వీడియోస్లో వీటి గురించి డీటెయిల్డ్గా చెప్తాను. ఓకే, ఇక్కడ ఇంట్ ఏ అని ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నా, దానికి వాల్యూ 5 ఇస్తున్నా. ఇప్పుడు వైల్ అని రాసి బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం. బ్రాకెట్స్ లోపల కండిషన్ ఇస్తాం, ఏ గ్రేటర్ దాన్ 1 అని ఇస్తున్నా. తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తున్నా, చివరిలో అవి క్లోజ్ చేస్తున్నా. ఈ లోపల ఏం చేస్తామంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఏం జరగాలో ఆ స్టేట్మెంట్స్ ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడ printf అని ఇచ్చి అదే మ్యాజిక్ అనేది ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఏ వాల్యూ 5 ఉంటుంది, తర్వాత వైల్ లోపలికి వచ్చి కండిషన్ చెక్ చేసుకుంటుంది, ఏ గ్రేటర్ దాన్ 1 అని. 5 గ్రేటర్ దాన్ 1 అని చెక్ చేస్తుంది. కరెక్టే కదా, లోపలికి వెళ్తుంది. ఈ printf ఎగ్జిక్యూట్ అవుతుంది, అదే మ్యాజిక్ అని ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఈ కండిషన్ని చెక్ చేస్తుంది, ఏ గ్రేటర్ దాన్ 1 అని. 5 గ్రేటర్ దాన్ 1 ట్రూయే కదా, మళ్ళీ లోపలికి వెళ్తుంది. ఇంక ఇలా రిపీటెడ్గా ఇది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందో కూడా కనిపించట్లేదు కదా సరిగ్గా. ఒకసారి దీని మీద క్లిక్ చేస్తాను, అప్పుడు చూడండి అదే మ్యాజిక్ అనేది మనకి రిపీటెడ్గా ప్రింట్ అవుతూ వెళ్తుంది అనమాట. నేను ఇలా ఆపకపోయి ఉంటే ఇంకా అది ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఈ కండిషన్ అనేది ఎప్పటికీ ట్రూవే అవుతుంది అనమాట. అందుకని ఈ వైల్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఇలా ఒక్క స్టేట్మెంటే కాదు, ఎన్ని స్టేట్మెంట్స్ కావాలనుకుంటే అన్ని రాసుకోవచ్చు. అవన్నీ కూడా ఈ కండిషన్ ట్రూ అయినంతసేపు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఈ స్టేట్మెంట్ని 5 టైమ్స్ కావాలంటే 5 టైమ్సే ప్రింట్ చేయాలి, 10 టైమ్స్ కావాలంటే 10 టైమ్సే ప్రింట్ చేయాలి, అలాగే నెంబర్స్ని ప్రింట్ చేయాలి 1 నుంచి 10 వరకు. ఇవన్నీ కూడా ఎలా చేస్తామో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.